God's work never stop. దేవుని పని ఎన్నడూ ఆగదు. God's plan never stop. దేవుని ఆలోచన ఎన్నడూ ఆగదు. Nobody can stop. ఎన్నడూ ఆగదు. Even if the whole hell will rise, hell cannot stop. ఇదిగో నరకమంతా లేచి నిలబడి అడ్డుపడాలని చూసిన దేవుని పని ఆగదు. ఆయన మనకు అభిషేకాన్ని ఇస్తుంది అందుకు కాదు, ఆయన శక్తి చేత బలము చేత మనలోకి దిగి వస్తుంది అందుకు కాదు. ఇదిగో నీ శత్రువు దగ్గరలో ఉన్నాడు, దానికి ఒకే ఒక బలమైన ఆయుధం. నువ్వు 10 మందిగా 20 మందిగా కూడుకోండి, ప్రార్థనలు చేయండి. The Lord, all of you. My name is Pastor Akhil David. I am coming from the West Godavari, Andhra Pradesh. I am really blessed for this Holy Spirit Fire Conference. I am really blessed by through the Word of God and through the worship. It's going to be very powerful seminar. It's going to very in all over the India. I believe the revival is begun in all over the India through this meeting. 5-day seminar ku vandute recharge seminar vandute I am totally blessed. So I am expecting another 3 days fully charged, recharge and go back well into Pune. పేరు సంతోష, నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వర్తమానం మరి దైవజనులు థామస్ అంకుల్ గారు మరి జస్టిస్ అంకుల్ గారు ఇచ్చారు. పరిశుద్ధాత్మ యొక్క అవేర్నెస్ని ప్రజలకు అద్భుతంగా వివరించారు. ప్రాఫిటిక్ వర్డ్ ప్రజలు రిసీవ్ చేసుకుంటే అందులోనే ఆ స్వస్థత, విడుదల, ఆరోగ్యము మరన్నీ అందులోనే కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ మంచి మాటలు మరి దైవజనులు మాకు వినిపించారు. మీరు కూడా రండి, దీవించబడండి. అగ్ని సదస్సు అంటే నిజంగా అగ్ని అనుభవించినటువంటి రీతిలోనే మరి చక్కగా మంచి మీటింగ్స్ను అరేంజ్ చేసినటువంటి దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. నిన్నటి నుంచి నేను దహించే అగ్ని ఇక్కడ మీటింగ్స్కి వస్తున్నాను. చాలా ఆత్మీయంగా నేను బలపడుతున్నాను. పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి ఏంటి, మనం ఏం కోల్పోతున్నామని నేను చాలా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆత్మీయంగా నేను చాలా బలపడ్డానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు నవీన్ అండి. నేను చాలా వరకు దీవించబడ్డానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడడం జరిగింది ఇవాళ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామనకు మహిమ కలుగును గాక. నా పేరు సుష్మా గ్రేస్. వరంగల్ నుండి వచ్చాము మేము. 6 రోజుల పరిశుద్ధాత్మ సహవాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ 3 రోజులు ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగింది. నిజంగా పరిశుద్ధాత్మని అనుభవం మేము పొంది ఉన్నాము. ఆ సంతోషము, ఆ సమాధానము వేరు. అసలు పరిశుద్ధాత్మతో ఉన్న అనుబంధము, విన్న వాక్యము కానీ, ఎక్కడున్న పరిశుద్ధాత్మ అనుభూతి కానీ మేము పొందుకున్నాము. అదేవిధంగా అనేకులు వచ్చి పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాము. నిజంగా డాడీ గారు అయితే గొప్ప గొప్ప దైవజనులను ఇక్కడికి నడిపించారు.